రోజే యేసుప్రభు వారు 3 గంటలకు ఆయన శిలువ మీద ఆత్మను అప్పగించుకోవాలని, ఇదిగో పస్కా బలులు ఎప్పుడు ఇవ్వాలంటే 3 గంటలకి, సాయంకాలమందు దానిని చంపి. ఇది దైవేచ్ఛ, దేవుడు పెట్టిన ప్రణాళిక. అయితే ఇదిలా ఉంటుండగా యేసుప్రభు వారిని వీళ్ళందరూ ఎలా చంపాలనుకున్నారు తెలుసండి? మత్తయి సువార్త 26వ అధ్యాయము 3వ వచనం. వివరించడానికి టైం లేదు కనుక రిఫరెన్స్ వెళ్ళిపోదాం. ఆ సమయమున ఏమంటే యేసుప్రభు వారి గురించి చూశారు ఇంక ఏదో విధంగా లేపేయాలనుకున్నారు. శుక్రవారం నాడు ఖచ్చితంగా ఆయన నవ్వొట్టేయాలనుకున్నారు. అందుకని ఒక భయంకరమైన తప్పుడు ప్లాన్ అంతా వేశారనమాట. తప్పుడు ప్లాన్ వేసి మత్తయి సువార్త 26వ 3వ వచనంలో, ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను, అంటే యేసుప్రభు వారు ఈ కాలం వచ్చేటప్పటికి ఆయన ఇంకా వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారనే కాలం వచ్చేటప్పటికి ఏం జరిగిందంటే, ప్రజలలో చాలా మంది అయ్యో ఈయన ప్రవక్త, ఈయన గొప్పవాడు, ఈయన చాలా మంచివాడు అని ఆయన మంచితనం తెలిసిపోయిందండి. చాలా మందికి ఆయన చెడ్డోడని కూడా ఉన్నారండి. అక్కడ యూదుల్లో చాలా మంది 2 భాగాలుగా విడిపోవడం జరిగింది. కానీ చాలా మంచివాడని తెలిసిన అందులో ఉన్న అధికారులు, ప్రజల్లో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు కూడా నోరెప్పలేదండి. ఎందుకు తెలిసిన? రోమా ప్రభుత్వం అప్పటికి ఏం చేసింది తెలిసింది? యూదులు, ఇందాక నేను ఒక ఆటం మర్చిపోయాను, సిలువ వేయించిన వారు యూదులు అనుకుంటాం, వేసిన వారు రోమియోలు అనుకుంటాం. కాదండి, దైవేచ్ఛ. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పెద్దల్లో కూడా చాలా మంది యేసుప్రభు వారు మంచివాడని తెలిసిన, అక్కడ ఉన్న రోమా ప్రభుత్వం ఇచ్చిన తాకీదు వలన చాలా మంది యేసుప్రభు వారు మంచివారని తెలిసిన ఏం చేశారంటే ఎవ్వరు నోరిపోలేదు. ఎందుకంటే రాయితీలు పోతాయని, ఆధార్ కార్డు క్యాన్సిల్ చేసేస్తారని. అప్పుడు ఉన్నాయి లేదు నాకు తెలియదు, కానీ ఇప్పుడు ప్రకారం అయితే రేషన్ కార్డు లేపేస్తారని, పెన్షన్ కూడా ఆపేస్తారని చాలా మంది బయటికి రాలేదంట. ఏం జరిగింది చూడండి. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజలు పెద్దలను, అంటే ప్రజలు పెద్దలను అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకేయులు కూడా అందరూ బ్యాచులు కదా, మన పాంపిలలు అనున్నారు కదా, వాళ్ళనమాట. కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. ఇదండి జరిగింది. చేసి ఇక్కడ చంపడం కంటే ముఖ్యమైనది ఏంటంటే భక్తిహీనులు దాంట్లో కలిపేద్దాం అనుకున్నారు. ఎందుకు అంటే ఆయన్ని మనం సమాధిలో పెట్టేస్తే ఎవరు సమాధిలో పెట్టడానికి లేరు, ఎవరిని రానివ్వలేదండి. అంటే ఆ రోజు ఒక్కరోజు జరిగిన స్క్రిప్ట్ అండి నిజంగా మనం సంవత్సరాలు చెప్పుకున్నా ఉంటుందండి. అదే ఒక్కరోజు జరిగిందండి. యేసు ఆఖరి దినం అని మనం పేరు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. యేసు ఆఖరి దినం ఏం జరిగింది తెలుసండి? ఇది జరిగిందండి. వాళ్ళందరూ ఏం చేశారంటే, ఎవరో వస్తారు మళ్ళీ ఆయన సమాధి చేస్తారు, అలా చేస్తే ఆయన 3వ రోజు లెగిసిపోతాడేమో, లెగిసిపోతే మన పనులన్నీ మనం అనుకున్నవన్నీ పోతాయి అనుకుని అసలు సిలువ మీద నుంచి పక్కకి డ్రై కాలంలో వేసేసి భక్తిహీనులు దాంట్లో కలిపేద్దాం అనుకుని వాళ్ళ ప్లాన్. దేవుని యొక్క ప్లాన్ ఏంటి? 3000 సంవత్సరాల క్రితం నుంచి ఆయన ప్లాన్ లో ఉన్నాడు దేవుడు. ఆ రోజే మరణించి ఆ రోజే ఆయన్ని మరణానికి అప్పచెప్పాలని. వీళ్ళు ఏమనుకున్నారంటే ఇలా చేద్దామని వీళ్ళు అనుకున్నారంటే ఇది దైవేచ్ఛ, ఇది మానవేచ్ఛ. దేవుణ్ణి పట్టుకుని బ్రతుకుతున్న మనం కూడా పిల్లరా దైవేచ్ఛను మనం ఆలోచిస్తుంటే నిజంగానంటే మనం అవి ఆలోచించాలంటే ఎప్పుడన్నా మనం ముఖ్యంగా దైవజనులు ఏమనుకోవద్దు, ముఖ్యంగా దైవజనులు మన ఎదురుగుండా జరుగుతున్న కొన్ని పరిణామాలను, లేకపోతే మీ విశ్వాసులే మిమ్మల్ని ఏదైనా అంటున్నా, మీ విశ్వాసులనే ఎందుకు జరుగుతున్నా మనం 2 రకాలుగా ఆలోచిస్తాం. ఒకటి భౌతికంగా ఆలోచిస్తాం, 2 ఆత్మీయంగా ఆలోచిస్తాం. కానీ దేవుని దృష్టితో ఆత్మీయంగా ఆలోచిస్తూ ఉంటే దేవుడు ప్రణాళిక మనకు కనిపిస్తూ ఉంటుంది పిల్లరా. అలాంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తారు. ఇప్పుడు మనకి ఏది జరుగుతున్నా, ఇప్పుడు మనం విశ్వాసం చేసేటనుకోండి, వెంటనే మనకు ఒక లోకపరంగా ఆలోచించేస్తుంటే ఇది బాగా ఎక్కువవుతుంది, ఇది ఇలా కాదు, అది అలాగే జరగాలి ఇలా అనుకునే కంటే ఒక ఆత్మీయ స్థితికి వెళ్ళి ప్రభా ఇది ఎందుకు నన్ను ఇలా అంటున్నాడు, ఎందుకంటే పరిస్థితి అలాగుందని ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే డెఫినెట్ గా ఆయన మీకు మంచి మార్గం చూపిస్తారు. దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఎక్కువ ఆలోచనలు ఉంటే మంచిది. సో ఇక్కడ వాక్యాలు వింటున్నాం, వాక్యాలు చూస్తున్నాం,
ఆ వాక్యం ఇది నాకేనేమో, వాడు ఇలా చేశాడు కదా, ఇప్పుడు నేను ఇలా చేయకూడదు కనుక, నా ఆలోచన ఎలా కాదు కనుక ఇలాగ ఆలోచిస్తే బీపీ తగ్గిపోతుంది తెలుసండి కదా. మనం ఆత్మీయ కోణంలో దేవుడి విషయంలో అకార్డింగ్ బైబిల్ వాక్యానుసారంగా ఆలోచించామనుకుని మనకు కనిపిస్తున్న ప్రతి విషయాన్ని, ప్రతి సన్నివేశాన్ని, లేదా జరుగుతున్న ప్రతి ఆ ప్రణాళికల్ని ఆరోగ్యం చాలా బాగుంటుందండి. వేరే భౌతిక కోణంలో మనం ఆలోచిస్తూ వెళ్ళామనుకోండి బీపీ పెరిగిపోతుంది. అలాంటి వ్యక్తి ఒక ఆయన తెర మీదకి వస్తాడు. పిల్లరా ఏం జరుగుతుంది చూద్దాం. ఇక్కడ చంపడానికంటే ముఖ్యం ఏంటంటే ఆయన భక్తిహీనులు దాంట్లో కలిపేయాలనుకున్నారు. భక్తిహీనులు అంటే ఎవరో చూద్దాం. యేసుని శుక్రవారం నాడు ఎందుకు చంపాలనుకున్నారో మనకు అర్థమైపోయింది. ఇప్పుడు అందరూ ఏం చేశారంటే ఆ యోహాను సువార్త చూడండి ఒకసారి 19వ అధ్యాయం 31వ వచనం. ఎందుకంటే వీళ్ళు ఒక చట్టాన్ని ఉపయోగించుకున్నారు. ఇక్కడ ఒక చట్టాన్ని ఉపయోగించుకున్నారు. ఏమిటి ఆ చట్టం అంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, శుక్రవారం నాడు సాయంకాలం యూదుల్లోనండి ఇప్పటికి కూడా శుక్రవారం నాడు అసలు వెళ్ళరండి. అసలు వాళ్ళ ఆఫీసులు కానీ దీనికి కానీ వెళ్ళని వాళ్ళు చాలా మంది ఉంటారండి. అది అఫీషియల్ ఇది. కొంతమంది అయితే ఏం చేస్తారంటే వ్యవసాయం ఉన్న వాళ్ళు చాలా మంది మానేస్తారు, కానీ కొంతమంది వెళ్తూనే ఉంటారంటండి. ఈ పాత నిబంధనలో చాలా తెలుసు మీకు, రెఫరెన్స్ తెలుసు, చెప్పక్కర్లేదు. ద్రాక్ష యెరూషలేములో వీధుల్లో తీసుకొచ్చి శాపనమైన రోజులు ఉన్నాయి, విశ్రాంతి దిన రోజుని జకరియా గారి గ్రంథంలో ఏమండి అలా చేస్తుండేవారు. కానీ ఒక లాని అడ్డం పెట్టుకున్నారు ధర్మశాస్త్రంలో. లాని ఏంటి అలా అంటే దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక, అంటే శుక్రవారం నాడు సాయంకాలం 6 ఎంటర్ అయిందంటే మహాదినం ఎంటర్ అయిపోతుంది కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున ఉండకుండునట్లు వాళ్ళు కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయమని యూదులు పిలాతును అడిగిరి. ఊరకని అడగలేదండి, ఇది ధర్మశాస్త్రం. కాళ్ళు ఎరగొట్టేది ఒక శుక్రవారం జరుగుతుంది, ఇది అందరూ గుర్తుండాలి. ఎప్పుడు పట్టే అప్పుడు కాళ్ళు ఎరగొట్టరండి. ఆదివారం వేసారనుకోండి ఏసి వెళ్ళిపోతారండి, నాకు ఏమంటారు వేసి వెళ్ళిపోతారు. ఎప్పుడో మళ్ళా శనివారం శుక్రవారం నాడు సాయంత్రానికి మళ్ళీ అంతా క్లియర్ చేస్తారండి. ఈ వారం అంతా వచ్చి కాకులు పక్షులు ఆ శవాన్ని బ్రతుకున్నా సరే పొడిచి తింటానే ఉంటాయంటండి. అది జరిగేది. శుక్రవారం నాడు ఎందుకు వేయించారంటే కాళ్ళ కొట్టించేసి ఒకవేళ చచ్చిపోతే, అందుకే పిలాతు మీకు దాంట్లో కనిపిస్తుంది అప్పుడే ప్రాణం విడిచిన అంటే చూడండి. హరిమతి గారు వెళ్ళినప్పుడు అప్పుడే ప్రాణం విడిచినట్టు అంత తొందరగా చనిపోరండి. సిలువ మరణం ప్రాసెస్ చాలా డిఫరెంట్ గా ఉంటది. ఇలా ఉంటది. ఇలా ఉన్న తర్వాత ఆ ప్రాణం కాన్షియస్ ఉన్నా లేకపోయినా ఆ బాడీ అండి ఆటోమేటిక్ గా అలా పైకి లెక్కడానికి ట్రై చేస్తుందండి. కాళ్ళు పట్టుకొని లెక్కడానికి ఈ వీపీ సిలువు దానించి మెల్లిగా పైకి లెగిస్తుంది. పైకి లెగిసిన తర్వాత అప్పుడు ఊపిరి పీల్చుకుంటారు. మళ్ళీ ఏం చేస్తుందంటే ఇంకోపు ఉండదు, అలా కింద దిగిపోతుంది. ఎప్పుడైతే ఇలా వచ్చాయో ఈ లంగ్స్ మూసిపోతాయండి, ఈ బోన్స్తో. ఎప్పుడైతే లంగ్స్ మూసిపోయాయో ఆక్సిజన్ కావాలి బాడీకి, అగైన్ మళ్ళా లెగుతుంది. ఇలాగా క్రియ జరుగుతూ ఉంటుందండి సిలువ మరణం యొక్క. ఇదంటే మామూలు అంటే శిక్ష కాదండి సిలువ అనేది, చాలా భయంకరమైన శిక్ష. మనం ఏదో సిలువేశారు అయిపోయిందని అనుకుంటున్నాం అంతే. అలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఇంకోటి కూడా బైబిల్ పండితులు చెప్పడం ఏంటంటే ముళ్ళ కిరీటాన్ని ఎందుకు పెట్టారు తెలుసండి. చాలా మందికి మామూలు కిరీటాలు పెట్టేస్తుంటారు. అంటే వాడు ఏదైనా ఓవర్ యాక్షన్ చేయడానికి ఆ ఓవర్ యాక్షన్ రాజు అన్నాడు కదా కిరీటం పెట్టండి అంటారు. ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టారు తెలుసండి, అది టాక్సిక్ ముళ్ళు అండి. అవి అంటే విష పదార్థమైన విషానికి సంబంధించిన ముళ్ళు. ఆ ముళ్ళు కానీ బ్రెయిన్ లోకి వెళ్తే కాన్షియస్ ఉండదండి, మర్చిపోతారండి. కానీ ఆయన దేవునికి మహిమ కలుగును గాక. అంటే 3వ రోజులు ఎగుతానన్నాడు కదా, ఎలా ఎగుతాడు చూద్దాం. ఆ ముళ్ళు తెప్పించారండి. ఆ ముళ్ళు తెప్పించి కూర్చుందని అది ఎంత ఇంచుమించు 6 ఇంచెస్ ఎంత ఉన్నాయండి. ఆ 3.4 ఇంచెస్ ఎంత ఉన్నాయి ఒక్కొక్క ముళ్ళుని. ఆ ముళ్ళు ఎప్పుడైతే బ్రెయిన్ లోకి వెళ్ళిపోయిందో లేకపోతే హెడ్ లోకి వెళ్ళిపోయిందో ఇమీడియట్ గా ఏంటంటే టాక్సిక్ కంటెంట్స్ ఉన్నది. అది వెంటనే ఏమో తెలుసండి, విషపూరితమైన వచ్చేసి కాన్షియస్ లోకి పోతారండి. అంటే ఏదేదో చెప్తారన్నాడు కదా, ఆయన 7 మాటలు ఈ ప్రపంచానికి అందించాడు రక్తపు గుర్తుగా. దేవునికి మహిమ కలుగును గాక. పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి దివిపై అరుదెంచితివా. దేవుడ
మృగములపై ఉండి మనుషుల చేత చిత్రహింస పడినావయ్యా. కొరడాల దెబ్బలు కొట్టి మోమున ఉమ్మి వేసి అపహసించి నెట్టినారా. నా కోసమా ఈ బలియాగము, నా కోసమా ఈ బలియాగము. ఎవరు చేయగలరు ఇంత త్యాగము? ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత ఘోరమయ్యా మహాపాపదోషము. ప్రియ దేవుని దైవజనులారా, యేసు ప్రభు వారిని దేవుడు ప్లాన్ చేశాడు, కానీ వీళ్ళు ప్లాన్ చేసిన మీరు అనుకుంటున్నారు. మనం ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ప్లాన్ మనం వేయకూడదు, దైవేచ్ఛలో మనం ఉండాలి, దైవంతోనే మన ఆలోచనలు ఉండాలి. కానీ మన పక్కకి వెళ్ళిపోయి భౌతికమైన ఆలోచనలు ఏ కండిషన్లోని ఎవరితోని ఎక్కడ కూడా మనం చేయకూడదు. ఎందుకంటే మనం పరిశుద్ధ గ్రంథం పట్టుకుని తిరుగుతున్నాం కాబట్టి ఆయనతోనే సహవాసం చేయాలి, దైవేచ్ఛలో మనం ఉండాలి. పిల్లలు వాళ్ళు ఏం చేశారు? ఆ లాను పట్టుకుని వచ్చారు. ఈ లా ఎక్కడ ఉందనేది మనకు తెలియాలంటే ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం 22వ వచనం. మరణ శిక్షకు అంటే ఇది లా అండి. ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని పట్టుకొచ్చి వీళ్ళు దాన్ని ఉపయోగించుకుని పిలాతు దగ్గర రోమా ప్రభుత్వం ద్వారా యూదులు ఏం చేయాలనుకున్నారు? ఆయన్ని భక్తిహీనుల దాంట్లో కలిపేద్దాం అనుకున్నారు. అది మానవేచ్ఛ. చదవండి ఒకసారి. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మాను మీద ఏలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ మ్రాను మీద నిలవకూడదు. ఇదిలా అంటే ఇది ధర్మశాస్త్రంలో దాన్ని ఉపయోగించుకున్నారు. అందుకని ధర్మశాస్త్రంలో ఇలా ఉంది కదా, నైట్ ఉండకూడదని శుక్రవారం నాడు వేసేస్తే సబ్బాతు దినం వచ్చేటప్పటికి మన ఆచార ప్రకారంగా ఆయన తీసేసి భక్తిహీనలో కలిపేద్దామని మానవేచ్ఛతో వాళ్ళందరూ ఏం చేశారండి? మానవేచ్ఛలో మొదలు పెట్టారు. అతని శవము రాత్రి వేళ మ్రాను మీద నిలవకూడదు. వేలాడు తీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా శాస్త్రముగా నీకు ఇస్తున్న దేశమును నీవు అపవిత్ర పరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతి పెట్టవలెను. ఇలాంటి దీన్ని ఏం చేసుకున్నారు వీళ్ళు? వాళ్ళ యాచకు ఉపయోగించుకున్నారు. కానీ దేవుడు ఎందుకు రాశాడు తెలిసినట్టు, అది 3వ గంటలకు ఆయన చనిపోతారు కనుక అది ఖచ్చితంగా రోజు జరగాలని 4000 సంవత్సరాల క్రితమే క్రీస్తు గురించి రాసిన మాట. ఈ రోజు దాన్ని ఉపయోగించుకుని ఆయన్ని భక్తిహీనులు దాంట్లో కలిపేద్దాం అనుకున్నారు. సో ఇది మానవేచ్ఛ. శుక్రవారం సిలువ వేసిన వారిని మాత్రమే కాళ్ళు వెరగొడతారని మనకు అర్థమైంది. ఇప్పుడు మరి దైవేచ్ఛ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం ఆలోచించగలిగితే ప్రియులారా, అసలు ఆ సమయంలో అంతా తెలిసింది మనకి. ఏమైంది? ఎవ్వరూ లేరు. ఆయన మరణిస్తే బరియలు చేయడానికి కూడా ఎవరు లేరు. అందరికీ తాకీదులు ఇచ్చారు, ఎవ్వరూ లేరు. ఎలా జరిగింది ఆ రోజు? ఆయన బరియలు ఎలా జరిగింది? ఎవరు వచ్చారు? ఒక 2 విభిన్నమైన పాత్రలు మీకు తెర మీదకి వస్తున్నాయి పిల్లలారా, చూడండి ఒకసారి. అదేంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 39వ వచనం. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము, ఈయన 1% అండి. వీళ్ళు తెర మీదకి వస్తున్నారు ఇప్పుడు. చూడండి, వీరిద్దరూ సన్హాద్రి సభ అనే ఒక సభ ఉంది. ఆ సభలో 70 మంది కోర్ మీటింగ్ ఉంటది. ఆ 70 మందిలో కూడా ఈ నికోదేమన్న ఆయన మరొక అద్భుతమైన పాత్రను మీకు పరిచయం చేస్తున్నాను. ఆయనే అరిమత యేసేపు. అరిమత యేసేపు అనగా అరిమత ఆయన ఇంటి పేరు కాదండి, ఆయన బిరుదు కాదండి, అరిమత అయిన ఊరండి. అది ఆ ఊరిలో ఉంటున్నాడు కనుక ఆయన్ని అరిమత యేసేపు అనేది ఒక నానుడిలోకి వచ్చింది. అంతేగాని అరిమత యేసేపు ఆయన డిగ్రీ కాదు, ఆయన ఇంటి పేరు కాదు, ఆయన గోత్రం కాదు. సో ఊరి పేరు మాత్రమే. అంటే 70 మంది కోరు మీటింగ్ లో, ఆ మీటింగ్ కైపే దగ్గర మీటింగ్ జరిగింది. ఏం మీటింగ్ జరిగింది? ఇందాక మనం చదువుకున్నాం కదా,
దీనికి వెళ్లే ముందు అసలు అరిమతయ్య ఎవరు ఆలోచిస్తాం ప్రియులారా. లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనం. అరిమతయ్యను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. మనకు ఆయన అడ్రస్ అర్థమైపోయింది. ఏమండి 51వ వచనం. అతడు సజ్జనుడును, ఆయన క్వాలిఫికేషన్ చూడండి ఎలా ఉన్నాయి. అతను సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకు, ఎవరి ఆలోచనకు అక్కడ మనం చదువుకున్నాం. కైఫాను వాళ్ళ దగ్గర ఏం జరిగిందండి? ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజలను, పెద్దలను కైఫాను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడి వచ్చి యేసును మాయోపాయము చేత చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. ఆ ఆలోచనలో ఎవరున్నారు? నికోదేమున్నాడు. అట్ ది సేమ్ టైము అరిమతయ్య కూడా అన్నాడు. అరిమతయ్య గారు ఎందుకున్నారు? ఎవరు అంటే చాలా మంది ఇక్కడ కూడా మాకు ఉంటదండి, గుళ్ళకి ధర్మకర్తలు ఉంటారు. నేను త్రిపుర సుందరి గుడికి ధర్మకర్తనండి. వేరే మా ఇంటి దగ్గర లోకాలమ్మ టెంపుల్ కూడా ధర్మకర్తని. సో వీళ్ళు ఏం చేస్తారంటే, డబ్బులు ఉంటాయి, భక్తులు ఎక్కడో పల్లెటూరులోంచి వచ్చేసి కాకినాడలో ఇల్లు కట్టుకుని పని ఏమీ లేక దైవ భక్తులు కనుక ఆ దేవాలయాలకి ధర్మకర్తలుగా వ్యవహరిస్తుంటారు, డబ్బులు ఖర్చు పెడుతుంటారు, ఇస్తుంటారు, మంచి పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వాడే ఈ అరిమతయ్య చేశాడు. ఈ యెరూషలేము దేవాలయానికి ఈ అరిమతయ్య అనే ఊరికి చాలా దూరం అండి, మ్యాప్ లో క్లియర్ కనిపిస్తూ ఉంటాం మనకి. వచ్చి ఈ కోర్ మీటింగ్ లో ఆయన ఉండడంతో ఏమైందంటే విన్నదంతా విన్నారు. కానీ విని ఏం చేశారు వీళ్ళు? ఏం చేశారు చూడండి. అరిమతయ్యను అతడు 51వ వచనం. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకు, వారి చేసిన పనికిని సమ్మతింపక. మనకు కూడా అండి దైవ కార్యాలు జరుగుతుంటాయి, దైవ కార్యాలు కానీ జరుగుతుంటాయి. మనం మీటింగ్లో ఉంటుంటాం, చూస్తుంటాం. కానీ అది దైవ కార్యం కాకపోతే, అకార్డింగ్ బైబిల్ కాకపోతే, వాక్యానుసారంగా లేకపోతే మనం ఏం చేయాలి తెలుసండి? రిజెక్ట్ చేయాలి ప్రియులారా, రిజెక్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన ఊరుకోడండి మనల్ని, ఆయన ఊరుకోవడం మనం రిజెక్ట్ చేయకపోతే. సో పనికి సమ్మతింపక ఆయన ఎలాంటి వాడు అంటే, క్రైస్తవ పరిస్థితి తెలుసు, రాజ్యం ఉందని తెలుసు, పరలోక రాజ్యం ఉందని తెలుసు, అవన్నీ తెలిసిన వాడిన. అందుకని ఆయన ఏం చేశాడు? వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచున్నవాడు. భక్తుడి కనుక ఏమైందంటే ఆయనకి అర్థమైపోయింది. ఈయనకి ఏమర్థమైందంటే లేఖనము దైవేచ్ఛ అనేది అర్థమైపోయింది పిల్లరా. లేఖనం నెరవేరింది, లేఖనాలు తెలుసు ఆయనకి, ధర్మశాస్త్రం తెలుసు. ముఖ్యంగా అండి యెషయా గ్రంథం ఆ రోజు బాగా ధనవంతుల దగ్గర ఉండేదండి. గ్రంథాలు ఏం చేస్తారంటే శాస్త్రులు పరిచయం ఎవరంటే శాస్త్రులు బోధిస్తూ ఉంటారు, శాస్త్రులు ప్రతులు రాస్తూ ఉంటారు. ధర్మశాస్త్రానికి ఒక గుడి కట్టారనుకోండి, ఆ గుడికి ఒక ప్రతు కావాలి కనుక వీళ్ళు రాస్తూ ఉంటారు, వీళ్ళు బోధిస్తూ ఉంటారు. అలాంటి ధర్మశాస్త్రాన్ని కొనుక్కోవాలంటే చాలా ధనవంతుల దగ్గర ఉండదండి. ఇప్పుడు ఒక మంచి చూపిస్తాను. పిలుపు గారు సువార్త చెప్పి బాప్టిజం ఇస్తారు ఫైనాన్స్ మినిస్టర్కి. ఆయన దగ్గర యెషయా గ్రంథం ఉంటుంది, చదువుకుంటాడు. ఆయన మామూలు ఆయన కాదండి, చాలా గొప్పవాడు, దేశానికి ఫైనాన్స్ మినిస్టర్. అందుకని యెషయా గ్రంథం ఉంది. అప్పుడు యెషయా గ్రంథం మాత్రమే నడుస్తూ ఉండేది. యెషయా గ్రంథం ఉంటే చాలు, అన్ని ఉంటాయి అన్నమాట. అందులోని చాలా విషయాలు యెషయా గ్రంథంలో ఉంటుంది. అంటేనే 60 పుస్తకాలు అందులో ఉంటాయి. కాబట్టి రాబోయేది జరిగేది మొత్తం అంతా అందులో ఉంటుంది. యెషయా గ్రంథాన్ని ఒక విధంగా అయితే అమ్మేవారు కొనుక్కోవడానికి అంత ఈజీ కాదు, ధనవంతులు మాత్రమే కొనుక్కున్నారు. ఈయనకి యెషయా గ్రంథం ఏదో అర్థమైందండి. ఈయనకు ఏమర్థమైందంటే లేఖనం దైవేచ్ఛ అనేది అర్థమైపోయింది. విన్నారు, ఆయన చాలా మంచోడని చెప్పుకున్నారు, కానీ ఎక్కడ ఆయనలో పాపం లేదు. కానీ వీళ్ళేంటి ఇలా చేస్తున్నారని నేను అనుకున్నాడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆలోచన కూడా మంచి ఆలోచన అనే దాంట్లో మనకు దృష్టిలో ఉంటే, ఒక నెగిటివ్ కాకుండా చక్కటి ఆలోచనలో మనం ఉంటే కూడా మనకు వాక్యం అర్థమైపోతూ ఉంటుందండి. ఈ వాక్యం రాదేమో అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమర్థమైందంటే చూడండి ఒకసారి, యెషయా గ్రంథం చదువుకుంటాడు ఆయన. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఏమర్థమైందో చెప్తాను. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో ఏంటి యెషయా గ్రంథంలో ఉన్న లేఖనం అండి, ప్రవచనం అండి. ఏమిటట? యేసుప్రభు వారి గురించి ఒక ప్రవచనం ఉందట. ఏం ప్రవచనం అది? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనిని సమాధి నియమింపబడెను, ధనవంతుని ఎదుట ఆయన ఉంచబడెను. ఏమండి
ఈ వాక్యం అర్థం చేసుకోవడం అంటే ఆయనకి చాలా కష్టం కదండి, చాలా కష్టం కదా. యెషయా ఏదో రాసింది, యెషయా గ్రంథం కంఠస్థ పెట్టేసుకుంటాడు ఆయన. అక్కడ ఎదురుగానేమో యేసు ప్రభు వారిని భక్తిహీనుల దాంట్లో కలిపేద్దామని కోర్ మీటింగ్ లో ఉన్నాడు. ఎదుర్కొంటే ఈ వాక్యం మనలో ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు వాక్యం ఆయన హృదయంలో ఉంది. ఆ వాక్యం వెంటనే ఆయనకి ఏమర్థం అవుతుంది? అతడు మరణమైనప్పుడు భక్తిహీనుడితో అతనికి సమాధి నియమింపబడును. ఏమండి, ఇది ప్రవచనమా శాపం అండి? శాపవచనమా చెప్పండి? శాపవచనం అట్ ది సేమ్ టైము ప్రవచనం, ఆశీర్వాదం వచ్చిన. కింద రాశాడు, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. ఇది యేసు ప్రభు వారి కొరకు రాసిన అద్భుతమైన లేఖనం ప్రియులారా. యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథాన్ని చదువుతున్న ఈ నీతిమంతుడైన ఆయనకి ఏమర్థమైందంటే, అది నేనేనేమో, దేవునికి మహిమ కలుగును గాక. ఏమర్థమైందండి? అది నేనేనేమో, నా ఎదురుకుంటా కనిపిస్తుంది, యేసు ప్రభు కనిపిస్తున్నాడు, యేసు అని కనిపిస్తున్నాడు, ఆయన ఏమీ చేయలేదు అని. వెంటనే ఏం చేయడం తెలుసునండి, అప్పటికే యేసు నిర్దోషి అని దేశం అంతా తెలిసిపోయింది. అప్పటికే యేసు విషయంలో మనుషులు రకరకాలుగా మారిపోయారు, రెండు భాగాలుగా విడిపోయారు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 7:13. అయితే యూదులకు భయపడి ఆయన గురించి, యోహాను సువార్త 7:13. అయితే యూదులకు భయపడి ఆయన గురించి ఎవడును బహిరంగముగా మాట్లాడలేదు. యేసు ప్రభు వారి గురించి ఎవరైనా మాట్లాడతారటండి, ఏమన్నారు? రాయి తీలిపోతాయని అప్పటికే ప్రకటించడంతో చాలా మంది మానేశ్వర పిల్లలు అసలు ఎవరు మాట్లాడలేదు. అయితే యూదులు భయపడి ఆయన గురించి ఎవడును బహిరంగంగా మాట్లాడలేదు. 42 యోహాను సువార్త 12:42. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని, అంటే ఈ కోర్ మీటింగ్ లో ఉన్న చాలా మంది అధికారులు, అయ్యో ఎస్పీ ఈయన ఎవరో మంచోడులాగా ఉన్నాడు, ఈయనేమి చెప్పట్లేదు, నా పాపం ఉంటే నన్ను చెయ్యండి అన్నాడు, పాపం గురించి అసలు మాట్లాడట్లేదు అని అధికారుల్లో చాలా మందికి అర్థమైంది. కానీ ఏం జరిగింది? అయినను అధికారుల్లో కూడా అనేకులకు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడుతురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. చాలా మంది అధికారులు ఒప్పుకొనలేదు అంట ప్రియులారా. అధికారులు ఒప్పుకోలేదంట. ఎందుకని? రాయి తీలిపోతాయని మానవేచ్ఛలోకి వెళ్ళిపోయారు. వారు దేవుని మెప్పు కంటే ఏం చేశారంటే, కింద రాజ్యం చక్కగా మనుషుల మెప్పుని ఎక్కువగా, అది మనకు కూడా ఉండకూడదు పిల్లరా, దైవేచ్ఛలో ఉండాలి. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా ఆపేక్షించి, అందుకని ఎప్పుడైతే రాయి తీలిపోతాయి అనుకున్నారో వారందరూ చేశారు. కానీ ఈయనకేమర్థమైంది తెలుసునండి, క్రీస్తుకు పూర్వం యెషయా గ్రంథం ఒకటే ఉండేది కనుక ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడు. నీతిమంతుడు, ఆయన సజ్జనుడు, పరలోక రాజ్యం గురించి ఎదురు చూస్తున్నవాడని రాయబడింది. ఆయనకు అర్థమైపోయింది, ఈయన యేసేమో, నేనేనేమో దీనికి అనేది ఆయనకి అర్థమైపోయింది. ఏమంటే యెషయా గ్రంథం 51:12. అందరూ భయపడుతున్నారట దేవుడికి భయపడలేదు కానీ ఆ యూదులకు భయపడ్డారట చాలా మంది అధికారులు. కానీ ఈయన ఎవరికి భయపడ్డారు చూడండి, ఆయన లేఖనానికి భయపడ్డాడండి. లేఖనం ఏమని తెలిసిన? యెషయా గ్రంథంలో నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, నేను ఓదార్చువాడను, తృణమాత్రముండు ఆ నరునికి ఎందుకు భయపడుతూ. ఏమండి, భక్తుడు కదా, అర్థమైపోయింది పిల్లారా. వెంటనే యెషయా గ్రంథం 53:9 కూడా చూడండి ఒకసారి. నేను ముగిస్తున్నాను. ప్రియా దేవుని సంగమా, ఏమ్మా, ఇదండి అసలైంది. ఏం చేశాడంట? యేసు ప్రభు వారికి ఉన్న ప్రవచనం ఏంటండి? చూడండి ఒకసారి. 53:9. అతడు మరణమైనప్పుడు అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద ఉంచబడెను. ఈయనకి అర్థమైపోయిందండి. వెంటనే అప్పటి నుంచి మొదలు పెట్టాడండి ఆయన. ఏం చేయండి? వెంటనే ఏం చేశాడు తెలుసండి? మార్కు సువార్త 15:43. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమత యేసేపు తెగించి, దేవునికి మహిమ కలుగును గాక, ఏం చేశాడండి? చాలా మంది అధికారులు యేసు ప్రభు వైపు రాలేదట, మనుషుల మెప్పునే చూశారట. కానీ ఏమైందంటే దేవుడు ఆయనతో మాట్లాడాడు, నేనే నిన్ను రక్షించుకోవడను. తుడి మాత్రం ఉండు మనుషులకు నువ్వు ఎలా భయపడతావయ్యా
అని ఒక లేఖనాన్ని చూశాడు. ఆ లేఖనం ఆయన ఏం చేసిందంటే ఇక ప్రత్యక్షంగా ఏం చేయాలో అర్థమైపోయింది. అప్పుడు ఏం చేయడానికి సాయంకాలం అయినప్పుడు అరిమత తెగించి, ఆయన చాలా గొప్పవాడండి. ఎందుకంటే ఈయనకి తప్పండి, దేవుడు దైవం ఎలా ఉంటుందో తెలుసండి, ఈయనకి తప్పండి ఆ శవాన్ని ఎవరికి ఇవ్వరండి. ఈయన తప్ప ఒక 2 నిమిషాలు మాట్లాడతానండి. ఈయనకి తప్పండి ఆ శవాన్ని ఎవరు పిల్లరారా, దేవుడు దైవాన్ని సెలవును చూసారా, ఆయన నియమించుకున్నాడు. ఇంకోటి ఏంటి తెలిసిన, 3 గంటల టైం ఉంది. ఏం జరిగింది ఇక్కడంటే ఏంటి తెలుసునండి, అక్కడ జరగాల్సిందే యేసుప్రభు వారు ఆ 3 గంటల్లో జరిగిన ప్రణాళిక మనకు అర్థమైతే పిల్లరా, అసలు అద్భుతమైన ఘట్టం పిల్లరాలి. అక్కడ ఏం జరిగింది తెలుసునండి, వెంటనే ఈయన ఎంటర్ అయిపోయాడు, నికోదేము ఎంటర్ అయిపోయిన తర్వాత సమయము లేదు మిత్రమా అన్నట్టు 3 గంటలే ఉందండి టైం. అక్కడ 3 గంటలకు చనిపోయాడు. 3 గంటలకు ఏం చేయాలి తెలుసునండి, సమాధి నుంచి గుణకొత్త కొండకి 5 కిలోమీటర్లు అండి. ఇప్పుడు కూడా సమాధి నుంచి పిలాత్ ఇంటికి 5 కిలోమీటర్లు అండి. సో ఇప్పుడు ఈ అరిమత వేసి పెంచుకున్న పిలాత్ దగ్గరికి వెళ్ళాలంటే సమాధి దగ్గర నుంచి 5 కిలోమీటర్లు వెళ్ళి ఒక ఫామ్ తీసుకురావాలి. ఏంటి, ఇతనికి శవాన్ని ఇవ్వండి, అసలు చనిపోయాడా లేదా అని ధృవీకరణ చెయ్యండి అని ఒక ఫామ్ ఇస్తారండి. ఈ ఫామ్ తీసుకెళ్లి 10 కిలోమీటర్స్ ఇక్కడండి గోల్కొండ కొండ దగ్గరండి పైకి వెళ్ళాడండి. పైకి వెళ్ళి ఇచ్చాడు. అక్కడ ఏం చేస్తాడంట, మరణించాడు అని ఒకటి ఇస్తాడండి. అది తీసుకుని మళ్ళీ పిలాత్ దగ్గరికి రావాలండి. వచ్చాడండి. అంటే ముసలి వాళ్ళండి ఎంత పరిచయం చేస్తున్నారు చూసారండి. వాక్యం తెలిసిన యేసు ప్రభు వారికి ఆ ఒక్క రోజు, ఆ ఒక్క 3 గంటల్లో జరిగిన అద్భుతమైన ఘట్టం. ఇంకోటి ఏంటంటే, ఆయన మరణించిన తర్వాత చీకటి పడింది. ఇక్కడికి నా పాయింట్, ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది రాత్రి కాదు, పగలు కాదు, అస్తమయ కాలమున యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆ ఏరియా అంతా చీకటి అయిపోయిందండి. అది ప్రపంచ రికార్డ్ అండి. ఇప్పటికీ అలాగే ఎప్పుడూ జరగలేదండి. కానీ ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మళ్ళా వెలుతురు, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆయన యాగం చేశాడో ఆ దేశం అంతటికి కూడా ఏమొచ్చిందండి, మనకు కూడా వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చి ఆ శవాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారో తెలుసునండి. అసలు విషయం మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే ముందు రోజు కోర్ మీటింగ్ లో శుక్రవారం నాడు జరిగిందో అప్పుడే వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు పిల్లరా. లేకపోతే నికోదేము గారు 50 పౌన్ల పొలాన్ని తీసుకుని ఎక్కడి నుంచి తెస్తాడండి, శుక్రవారం షాపులు ఉండవండి. దేవునికి మహిమ కలుగును కాక. శనివారం నాడు షాపులు ఉండవండి. శనివారం ఎంటర్ అయిపోయిందని కట్టేస్తారండి. వీళ్ళ ముందు రోజే దేవుని యొక్క కార్యక్రమానికి సిద్ధపడిపోయారు. పొలాన్ని రెడీ చేసుకున్నారు, క్లాత్ని రెడీ చేసుకున్నారు. 3 గంటల్లో యేసు ప్రభు వారి యొక్క బరియల కార్యక్రమాన్ని అంతటినీ ఎవరు చేశారనుకున్నారండి, అరిమత యేసేపు గారు చేశారు పిల్లారా. దైవేచ్ఛ, మానవేచ్ఛ ఇక్కడ పనిచేయలేదు పిల్లారా. ఇక ఎక్కువ అక్కర్లేదు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ ఒక్క రోజులో ఆ 3 గంటల్లో ఏం జరిగింది అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని ఆయన ఇంట్లో దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయనా. అల్పుడనైనా నేను ఇదిగో దైవజనులైనా నీ పిల్లల ఎదుట, నీ దాసులు ఎదుట నిలిచి కొన్ని మాటలు నీ ఘనచరిత్రను మేము వినిపించడానికి మీరు ఇచ్చిన ఈ చిన్న అవకాశానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, మీ ఘనచరిత్ర ఏంటో మాకు తెలియాలి తండ్రి. అలాంటి విషయాన్ని మా ముందు తెలిపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినంతో బ్రతుకులాడి వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ వందనాలండి. బలంగా వాడుకోవాలని మనందరం ప్రార్థించారు. సత్య సందేశాన్ని అందించారు. అందరూ బట్టి అభిషేక ఆరాధన అందిస్తున్నా ప్రత్యేకంగా చేస్తున్నాను. చిన్న ఇదండి, పాస్ గారు ఒక ప్రశ్న అడిగారు నన్ను. అంటే అరిమత యేసయ్య గారు మళ్ళీ ఇక్కడ కనిపించలేదు కదా అని అడిగారండి. సో ఎందుకంటే అరిమత యేసయ్య గారు రాజ్యం ఉందని తెలిసిన వాడు ఆయన రాలేదండి మళ్ళా సమాధి దగ్గరికి. ఎందుకో తెలుసండి, ఆయన లేస్తాడని ఆయనకు తెలుసండి. దేవునికి మహిమ కలుగును గాక. అడిగారు నన్ను, అరిమత యేసయ్య గారు మరి ఎక్కడ కనిపించలేదు కదా అంటే, అరిమత యేసయ్య గారు రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నవాడు. ఆయన ఖచ్చితంగా లేస్తాడు, ఆయనతో పని లేదని నమ్మకం కలిగిన వాడు. కానీ శిష్యులే మిడిమిడిగా తక్కువ దాంతో ఏం చేశారంటే అప్పటికి అర్థం కాక మళ్ళా సుగంధ రేణులు పట్టుకుని వచ్చారండి. ఆదివాసి గారు బైబిల్ గ్రంథంలో